V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని అధికారులతో మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి చెరువు మట్టి వెలికితీత ప్రదేశాన్ని పరిశీలించిన మైనింగ్ శాఖ ఏడీ. అక్రమంగా చెరువు మట్టి తరలిస్తే సెక్షన్ 379 కింద కేసులు బుక్ చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోవడంతో రిలీజ్ అయిన సినిమాలు ఆడకపోవడంతో థియేటర్లకు నష్టాలు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం ద్వారా కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. లారీల కొరత లేకుండా చూడాలని కోరుతూ లారీ ఓనర్ అసోసియేషన్ వారికి వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు. అనంతరం జిల్లా పార బాయిల్డ్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజుతో మాట్లాడి ధాన్యం బస్తాలను త్వరగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తనను సంప్రదించాలని పేర్కొన్నారు. ఓన్లీ 10 ఉన్నాయా? ఓన్లీ 10 ఉన్నాయి, 20 ఉన్నాయి. ఏ తెప్పి మనం ఫాస్ట్ చంద్రుడి మండలం రుద్రానికి స్పెషల్ డ్రైవ్ అనుకున్నాం. ఇలా దేవ్ గారు ఇప్పుడు కొండ్రపేట వేరే రూరల్ వేనాయా? కాదు నువ్వు కాదు శ్రీకాంత్, నిన్ను కాదు, నువ్వు అయిపోయి ఇక నువ్వు బండ్లు పంపి నువ్వు కాదు చంద్రుడి రుద్రానికి నువ్వు పంపించేసాయి అర్జెంట్ బండ్లు. ఎంత చెప్పలు ఉంటాయి? హాఫ్ అన్ అవర్. ఓకే, నువ్వు పంపించేసి నువ్వు ఫోన్ పెట్టే. ఇక డిఎం గారు ఇప్పుడు ఇవి చేస్తున్నాం మరి వేరే రూరల్ కోనరాపేట ఏవి చేస్తున్నారు? మనకు ఆలోచన పోయిందట సరుకులు ఇప్పటివరకు. సెంటర్ దగ్గర ఉన్నా ఇక్కడ అంతా 20-25% పోయినా కదా. 10-12 లాగునే పోరుగా 70 లాగులు ఉన్నాయంటారు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? ఫోన్ వేరే రూరల్ ఫుల్ ఉంది, వేరే అర్బన్లో 50% ఉన్నట్టు గుజరాత్ ఫుల్ ఉంది. అవునా కదా? అటువైపు సిరిసిలో కూడా అదే పరిస్థితి. సార్ ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ మాట్లాడిన కమిషనర్ ఫోన్. పెద్దపల్లి జిల్లా కమాన్వూర్ మండలం జూలపల్లి గ్రామ చెరువు నుండి మట్టి వెలికి తీస్తున్న ప్రదేశాన్ని బుధవారం మైనింగ్ శాఖ ఏడీ పరిశీలించారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ జూలపల్లి చెరువు నుండి అక్రమంగా చెరువు మట్టి తరలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, తమకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో చెరువు నుండి మట్టి వెలికి తీస్తున్న ప్రదేశాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. మొదటగా 4000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం జరిగిందని, ఇరిగేషన్ శాఖ అనుమతి ఇచ్చిందని, ఈ నెల మే 21 వరకు ఈ చెరువు మట్టి తీయడానికి గడువు ఉందని, 1 మీటర్ లోతు వరకు ఇట్టి చెరువులలో మట్టిని తీస్తున్నారని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా చెరువు మట్టి తరలిస్తే సెక్షన్ 379 కింద కేసులు బుక్ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దానికోసం వీళ్ళు కూడికగా మాట్లాడి దిస్ ఇస్ కమర్షియల్. నాన్ కమర్షియల్ కూడా ఉంటుంది. నాన్ కమర్షియల్ ఏంటంటే ఈ చెరువుల మాట తీసుకుపోయి పొలాలు ఫార్మర్స్ వేసుకుంటారు. అది నాన్ కమర్షియల్. దిస్ ఇస్ కాల్డ్ కమర్షియల్. ఒక క్యూబిక్ మీటర్కి ఎంత సార్? ఒక క్యూబిక్ మీటర్కి 30 రూపాయలు, టన్నుకి 20 రూపాయలు. అది అన్ని కలుపుకొని ఆ రేట్ లేదు. అలా డిఎఫ్ 30% కట్టాలి, ఎస్ఎంటీ 2% కట్టాలి, ఐటీ 2% కట్టాలి, పర్మిట్ ఫీ 0.8 కట్టాలి.
అంత కలుపుకొని అది వస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే కిలోమీటర్ 30 రూపాయలు, మెట్రిక్ టన్కి అయితే 20 రూపీస్ పర్ మెట్రిక్ టన్కి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇల్లీగల్గా అక్రమంగా మట్టి కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ సందర్భంలో వెరిఫై చేయడానికి పెద్ద చెరువు దీపల్కి రావడం జరిగింది. తర్వాత చూస్తే వీళ్ళకి పర్మిషన్ ఇప్పుడు మే 10, 2024 పర్మిషన్, 21 మే 2024 వరకు వీళ్ళకి పర్మిషన్ ఉంది. ఇందుకు గాను 4000 కిలోమీటర్లకి వీళ్ళు పర్మిషన్, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కాపీకి మార్క్ కూడా మాకు కాపీ ఇచ్చారు. దానికి ఒక కిలోమీటర్కి 20 రూపీస్ పర్ కిలోమీటర్కి 40 మొత్తం టోటల్గా ఎస్ఎన్టీ, డిఎఫ్టీ, ఐటీకి ఇవన్నీ కలిపి 46 రూపీస్, 42.8 రూపీస్ అవుతుంది పర్ కిలోమీటర్. టన్లోకి ఇచ్చింది. దీంట్లో 21 వరకు వీళ్ళకి పర్మిషన్ అవుతుంది. వీళ్ళకు 4000 కిలోమీటర్ల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. అంటే కొంతమంది నాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే అక్రమంగా చెరువులో మట్టి తీస్తున్నారు కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మన పెద్దపల్లి జిల్లాలో ఎక్కడైనా కానీ అక్రమంగా రవాణా చేసినట్లయితే చర్యలు తీసుకోవాలి. అండర్ సెక్షన్ 379 కింద. అదేవిధంగా పోలీసు వాళ్ళు పీడీ యాక్ట్ కూడా పెట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నారు అక్రమంగా మట్టి రవాణా. దీనికి అప్లికేషన్ పెట్టుకునేవారు అంటే ఎన్బీసీ బ్రిక్స్ ఆ వ్యక్తి కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. ఇటుక బట్టి వాళ్ళు దాన్ని అనుగుణంగా ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇల్లీగల్ అనేది ఫార్మర్ పేపర్స్ కాకుండా ఓన్లీ ఇటుక బట్టి వాళ్ళే ఎవరికైనా ఇస్తాం. ఫార్మర్ అయితే ఫార్మర్కి ఇస్తాము, అప్లికెంట్ ఎవరు పెట్టినా ఇస్తాము. దానికి ఏం సీరియస్ ఏం కట్టాలో దానికి రిక్వైర్ అమౌంట్ పేమెంట్ ఏముందో అమౌంట్ కట్టిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో కొన్ని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు 10 రోజుల పాటు మూతపడినట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ యాజమాని గోవిందరాజ్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో సినీ అభిమానులు థియేటర్లకు రాకపోవడం, ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో థియేటర్ యాజమానులపై భారం పడుతుందన్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోవడం వల్ల థియేటర్ల యాజమాన్యులు తీవ్రంగా నష్టపోతున్నాయి అని, కొత్త సినిమాలు వచ్చేంత వరకు థియేటర్లు బంద్ చేయాలనే ఆలోచనలో థియేటర్ యాజమానులు ఉన్నట్టు పేర్కొన్నారు. సమ్మర్ సీజన్లో ఎప్పుడు రష్గా ఉండే థియేటర్లు ఈ ఏడాది ప్రేక్షకులు లేక బోసిపోయిందన్నారు. ఈ నెల 25వ తేదీన కొన్ని సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో వాటిపై తాము ఆశలు పెట్టుకున్నట్లు గోవిందరాజ్ తెలిపారు.
నమస్తే అండి. ఈరోజు ఉన్న పరిస్థితి సినిమా కంటెంట్ అన్ని థియేటర్లకు అందక కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల వచ్చిన తరుణంలో కొన్ని థియేటర్ వాళ్ళు సరే ఈ వారం 10 రోజులు బంద్ పెడదాము అనే ఉద్దేశంతో వచ్చిందండి. అంటే ఇండివిజువల్లీ వాళ్ళ డెసిషన్స్ ఇవి. అసోసియేషన్ తరఫు నుంచి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉంది మా దగ్గర, ఒక 530 థియేటర్స్ ఉన్నాయి. అందులో అసోసియేషన్ పరంగా మేము డిసైడ్ చేసింది కాదండి. అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదు, ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కాకపోతే సమ్మర్లో జరగడం ఫస్ట్ టైం. సమ్మర్లో జరగడం యాక్చువల్లీ జామ్గా నడవాల్సిన సీజన్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది ఫస్ట్ టైం. బేసికల్లీ ఎలక్షన్స్ టైం వల్ల, ఎలక్షన్స్ ఉన్నందుకు ఒక ప్రొడ్యూసరు తన బేబీని, ఒక 1-2-3 ఇయర్స్ పెంచిన బేబీని సానుకూలంగా ఉన్నప్పుడే ప్రజెంట్ చేద్దాము అని ఎవరైనా అనుకుంటారు. మనం మంచి ఇంటికి ఇద్దాము అన్నట్టు ఎట్లా అనుకుంటామో కరెక్ట్ టైం పీరియడ్లో ఇద్దామని ప్రొడ్యూసర్ అనుకుంటాడు. అది పోయిన 1-2 మంత్స్లో ఎలక్షన్ టైంలో కుదరలేదు. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ బిజీ విత్ ఎలక్షన్స్ కదా. నా మూవీది ఆదరణ తగ్గుతుందనే భయంతో ప్రొడ్యూసర్స్ పోస్ట్పోన్ చేశారు. కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, అండ్ శిరీష్ మన ఆశీష్ రెడ్డి గారిది లవ్ మీ కానివ్వండి, ట్రైలర్స్ అన్నీ వచ్చేసాయి. రిలీజ్ అవ్వాల్సింది కొంచెం పోస్ట్పోన్ అయింది. హొరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు హత్య జరిగింది. కార్మిక నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న నిమ్స్ మే ప్రధానంలో రక్తపు మడుగులలో యువకుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం మృతుడి చేతిలో ఉన్న మొబైల్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. वो बाहर क्या बोला कपड़ा धो रहा था ना, कपड़ा धोने वाला कहा जब कपड़ा धो रहा था तो बाहर उधर देखा कि डेड बॉडी है। तो मेरा को ये बताया पुलिस के कंफर्म कर, हम ठीक है कंफर्म करेंगे, मैं अपना उधर ऑफिस में करेगा तब मैं तो पुलिस ऑफिस में किया। तुम इन्फॉर्म करे पुलिस तो उधर ऑफिस सिक्योरिटी गार्ड जाओ तुम PS में बोलो, साई सिक्योरिटी PS में बोलो सर। हाँ डे ड्यूटी करे क्या तुम? हाँ सर सुबह में थे क्या? हाँ नाइट में कौन करे? नाइट में देखो नहीं सर, हम लोग नाइट में नहीं रहते हैं? हमको नहीं है नाइट में। తాడేపల్లిలో 41 రోజులుగా 40 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహారుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదారెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమటి సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీ యాగం నిర్వహించారు. భావనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. బ్రహ్మకర్మ సమారభే. ఓం భువః ఓం సుమః ఓం మహారంజనః. సర్వేషాం ప్రజానాం సంతోషకరణార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునః ముఖ్యమంత్రి పదవి యోగ్యత ఫలసిద్ధ్యర్థం ఏమ సింహాసనం సమర్పయామి, దాన్ని పాద్యం సమర్పయామి. నిర్వాచన స్థలేషు నిర్వాధిక అనుకూల అభిమత దాన సిద్ధి ద్వారా భవంత శ్రీమంతో మహాంతోర గృహంతో దేవస్య గృహే మణయో వసన్. చండీ పరదేవత అనుగ్రహ ప్రసాదేన పునః ముఖ్యమంత్రి పదవి యోగ్యత ఫలసిద్ధిరస్తుతి భవంత శ్రీమంతో మహాంతోర గృహంతో.
నంద్యాల జిల్లా అల్లగడ్డలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై దాడి జరిగింది. రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులో నుంచి దిగి తలపై ఇనుపరాడుతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిఖిల్ గతంలో టీడీపీ నేత ఏపీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీలో నమోదైన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని అధికారులతో మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి చెరువు మట్టి వెలికితీత ప్రదేశాన్ని పరిశీలించిన మైనింగ్ శాఖ ఏడీ. అక్రమంగా చెరువు మట్టి తరలిస్తే సెక్షన్ 379 కింద కేసులు బుక్ చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోవడంతో రిలీజ్ అయిన సినిమాలు ఆడకపోవడంతో థియేటర్లకు నష్టాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.